హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఎంసెట్ నోటిఫికేషన్ అయితే మరి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఎప్పటి నుంచి అప్లై చేయవచ్చు, చివరి తేదీ ఎప్పుడు, మరి ఏ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు ఎంత, ఈ అప్లై చేసేటప్పుడు ఎంత పే చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది తెలంగాణ ఎంసెట్ 2021కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఇది emcet.tschc.ac.in. ఇది హోమ్ పేజ్. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. తెలంగాణ స్టేట్లో మరి ఇంజనీరింగ్, అలాగే అగ్రికల్చర్, అలాగే మెడికల్ అంటే ఫార్మసీ, వెటనరీ ఇలాంటి సంబంధించి అన్నింటికి కూడా మరి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021లో అయితే నిర్వహిస్తుంది. ఎంసెట్ 2021 అనమాట ఇది. మరి ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే చూడండి, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, అంటే జేఎన్టీయు హైదరాబాద్. ఇంకా ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి మరి ఎస్సీ, ఎస్టీ, అలాగే పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్, అలాగే అదర్స్కి 800 రూపీస్. అలాగే అగ్రికల్చర్, అలాగే మెడికల్ అయితే మరి ఎస్సీ, ఎస్టీ, అలాగే పిహెచ్ క్యాండిడేట్స్కి 400, అలాగే అదర్స్కి 800 రూపీస్. అలాగే మరి ఈ రెండింటికి కూడా ఇంజనీరింగ్, అలాగే అగ్రికల్చర్, మెడికల్ మొత్తం కలిపి అప్లై చేయాలనుకుంటే మరి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి 800, అలాగే అదర్ క్యాండిడేట్స్కి 1600 రూపాయలు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది అప్లై చేయడానికి. ఇక మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ పై క్లిక్ చేస్తే మీరు డేట్స్ అయితే చూడొచ్చు అనమాట. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు 20 మార్చి 2021 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అంటే రేపటి నుంచి అనమాట. మరి ఇక మీకు ఇందులో అప్లై చేయాలి అంటే చూడండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ, అంటే మీరు ఎక్స్ట్రా ఫీజు పే చేయకుండా చివరి తేదీ ఎప్పుడు అంటే మీకు మే 18 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. అంటే మీకు 2 నెలల పాటు టైం అయితే ఉంది, కంగారేం లేదు. తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను, ఎక్కడ తప్పులు లేకుండా, అలాగే ఎవరి హెల్ప్ లేకుండా మీరే మీ ఇంట్లోంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళి నెట్ సెంటర్కి అది వెళ్ళి అప్లై చేయొద్దు, అక్కడ మనీ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇక మనం చూసినట్లయితే మీరు ఏదైనా రాంగులు కనుక అప్లై చేసినా, ఏదైనా రాంగ్స్ ఎంటర్ చేసినా మరి వాటిని కరెక్ట్ చేయాలనుకుంటే మీరు మే 19 నుంచి మే 27 వరకు అయితే మీకు టైం అయితే ఇస్తారు. ఓకే, అలాగే మీరు అప్లై చేయడానికి 18/5 లోపు కనుక, అంటే మే 18 లోపు మీరు అప్లై చేయలేకపోయారు అనుకోండి, మీరు 28 వరకు కూడా అప్లై చేయొచ్చు మే నెల. అయితే మీరు 250 రూపాయలు ఫీజు అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, లేట్ ఫీజ్. అంటే మీరు నార్మల్ ఫీజుతో పాటుగా ఈ 250 ఎక్స్ట్రా అనమాట, అంటే 19 నుంచి 28 మధ్యలో. అలాగే 28లో కూడా మీరు అప్లై చేయలేకపోతే మీకు 29 మే నుంచి జూన్ 7 వరకు టైం అయితే ఉంటుంది. అప్పుడు మీరు లేట్ ఫీజు అనేది 500 రూపాయలు పే చేయాలి. ఒకవేళ అప్పుడు కూడా అప్లై చేయలేకపోయారు అనుకోండి, మీకు జూన్ 17, చూడండి ఇక్కడ జూన్ 17 వరకు అయితే టైం ఉంటుంది. జూన్ 8 నుంచి 2500 రూపాయలు ఎక్స్ట్రా లేట్ ఫీజు పే చేయాలన్నమాట. ఒకవేళ అప్పుడు కూడా చేయకపోతే 18 జూన్ నుంచి జూన్ 28 వరకు అయితే మీరు చేయొచ్చు, అది 5000 ఎక్స్ట్రా పే చేసి. సో ఇంతవరకు తెచ్చుకోకండి. అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా లేట్ ఫీ కట్టకుండా నార్మల్ ఫీజుతో మాత్రమే మీరు మే 18 లోపు అయితే అప్లై చేయండి. అలాగే మీరు హాల్ టికెట్స్ అనేది మీరు జూన్ 17 నుంచి జూలై 1 వరకు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు అంటే, అలాగే మరి ఎగ్జామ్ డేట్ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ అలాగే మెడికల్ వాళ్ళకి అయితే 5/7/2021, అలాగే 6/7/2021 అనమాట. 5వ తారీఖున అయితే ఉదయం అలాగే మధ్యాహ్నం కూడా జరుగుతుంది, అంటే ఫోర్నూన్, ఆఫ్టర్నూన్. 6వ తారీఖున ఓన్లీ ఫోర్నూన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఫోర్నూన్ అంటే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది, అలాగే ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి మనం చూసినట్లయితే మరి 7 నుంచి 9 వరకు అయితే జరుగుతుంది. 7, 8 తేదీల్లో 2 పూట్ల జరుగుతాయి అనమాట. ఆఫ్టర్నూన్, ఫోర్నూన్ 2 సెషన్స్, అలాగే 9వ తారీఖున ఓన్లీ ఫోర్నూన్ అంటే మార్నింగ్ సెషన్ జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వీళ్ళు చేశారనమాట. అంటే మొత్తానికి మనకి 5, 6, 7, 8, 9 జూలై. ఓకే, జూలైలో 5 నుంచి జూలై 9 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మరి అగ్రికల్చర్, మెడికల్ వరకు అయితే 5, 6 2 రోజులు, ఇంజనీరింగ్ వాళ్ళకి 7, 8, 9. ఇక సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి 55% వరకు అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్ నుంచి అయితే 45% వరకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం 100%కి 55% అనేది మనకి ఫస్ట్ ఇయర్ నుంచి, సెకండ్ ఇయర్ నుంచి 45% అయితే కవర్ అవుతాయి. అయితే మరి ఈ ఎగ్జామ్ అనేది మనకి 2.5 hours ఉంటుంది, అంటే 180 నిమిషాలు, 180 minutes అయితే ఉంటుంది. మొత్తం క్వశ్చన్స్ అయితే 160 అయితే ఉంటాయి. మనకి మొత్తం 180 నిమిషాల్లో 160 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 2.5 hours 160 క్వశ్చన్స్.
ఓకే, మరి ఫీజు ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం 800, 400 ఉన్నాయి. అలాగే మరి లేట్ ఫీజు కూడా ఇప్పుడే మనం చూసాం. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మరి రేపు నుంచి అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఎలా అప్లై చేయాలి ఏంటో కూడా మీకు నెక్స్ట్ రేపు వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.